సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇందూస్ బెట్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో ఉండేటువంటి గేమ్స్ ఆడడం ద్వారా, అదే మనం క్యాసినో గేమ్స్ ఆడడం ద్వారా నిజంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చా? అంతేకాకుండా ఈ ఇందూస్ బెట్ అనే యాప్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ బెట్టింగ్కి సంబంధించి ఒకవేళ మనం స్పోర్ట్స్ బెట్టింగ్ పరంగా ఈ యాప్ని యూజ్ చేయాలి అనుకుంటే ఈ యాప్కి సంబంధించి విత్డ్రా ఎట్లుంది, డిపాజిట్ ఎట్లుంది, అంతేకాకుండా స్పోర్ట్స్ బెట్టింగ్ పైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ లేదా క్యాసినో గేమ్స్ ఆడాలనుకునేవారు కానీ ఈ యాప్ని అసలు యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ ఇందూస్ బెట్ అనే యాప్లో కనుక మనం క్యాసినో గేమ్స్ ఆడినట్టయితే మొత్తం కూడా ఫేక్ ఆల్గారిథమే నడుస్తూ ఉంది. మనం ఎంత టిప్స్ కానీ ఎంత ట్రిక్స్ కానీ యూజ్ చేసి ప్రెడిక్ట్ చేసినా కూడా మనం అయితే లాస్ అయిపోతూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ప్రాఫిట్స్ అయితే అగుపడట్లేదు. ఇందులో క్యాసినో గేమ్స్ కనుక చూసుకున్నట్టయితే అవియేటర్ అని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్ గేమ్ ఈ మధ్య కొత్తగా వచ్చింది, స్టాక్ మార్కెట్ గేమ్ అని చెప్పేసి, అంతేకాకుండా అందర్ బహార్, తర్వాత మైన్స్ గేమ్, డ్రాగన్ వర్సెస్ టైగర్. సో ఈ విధంగా కొన్ని క్యాసినో ఫేమస్ గేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మరి స్పోర్ట్స్ బెట్టింగ్కి సంబంధించి క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్, సో ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించి బెట్టింగ్ పరంగా ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చా అంటే అది మీ నాలెడ్జ్ పైన ఉంటుంది. మీకు కనుక క్రికెట్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఈ ఇందూస్ బెట్ అనే యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ప్రజెంట్ అయితే ఓకే ఉంది. కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఎప్పుడు విత్డ్రా ఆపుతారు, మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అసలు కరెక్ట్ డిపాజిట్ అవుతుందా లేకపోతే అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యి ప్రాసెసింగ్ పడుతుందా, సో ఇలాంటివి మాత్రం చెప్పలేం. ప్రజెంట్ మాత్రం విత్డ్రా డిపాజిట్ అయితే ఓకే ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరైతే అంటే క్రికెట్ నాలెడ్జ్ అంటే స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా మీ వాలెట్లో పెద్ద అమౌంట్ని ఎక్కువ హోల్డింగ్లో ఉండనేయకుండా ఎప్పటికప్పుడు విత్డ్రా కానీ పెట్టుకుంటే బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.